హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. మధు కళ్యాణ్. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవడం జరిగింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక వార్తనైతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ చేస్తున్నారు. నిజంగా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారా? ఒకవేళ కాకపోయినా కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నందుకు త్వరలో అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్కి ఏమైనా వార్నింగ్ ఇస్తారా అని ఒక సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతుంది. కానీ అలాంటిది ఏమీ జరగదు. పవన్ కళ్యాణ్ని ఒక మాట కూడా బీజేపీ నాయకులు అనే ప్రసక్తి లేనే లేదు. దానికి ప్రధాన కారణం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డదో మనం చూసాము. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన పార్టీ విజయం సాధించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చూసుకుంటే అసలు తెలుగుదేశం పార్టీతో బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ఇష్టంగానే లేదు. అయితే బీజేపీ పార్టీని ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎన్నోసార్లు అమిత్ షా గారిని, జేపీ నడ్డాను అలాగే నరేంద్ర మోడీ గారిని కలిసి ఒప్పించారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో తిట్లు కూడా తిట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏ రకంగా జాతీయ కేంద్రంలో బీజేపీ బలహీనపడ్డదో మనం చూసాము. బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో ప్రాంతీయ పార్టీల అవసరం తప్పకుండా ఏర్పడ్డది. దాంతో బీహార్తో పాటు ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైంది. అయితే దాంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి రేంజు ఢిల్లీ స్థాయిలో పెరిగిపోయింది. పవన్ అంటేనే తుఫాన్ అన్నట్లు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలు కూడా జాతీయ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. అయితే అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తే వద్దనుకున్న మాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవసరం ఏర్పడ్డది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మాట మేము వినకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉందో అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన కొందరు నాయకులు ఆలోచనలు కూడా చేశారు. వాళ్ళు ఆలోచించడం ఏంది, మనమే బీజేపీకి వచ్చిన సీట్లు, కాంగ్రెస్ కూటమికి వచ్చిన సీట్లు లెక్కేసుకుంటే మనకు అర్థమవుతుంది ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అవసరం బీజేపీకి ఏ విధంగా ఉందో. అలా బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారిని ఏ బీజేపీ నాయకుడు కూడా విమర్శించాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కూడా ఇలా ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదాలు ఉండవు. మంచి ఎవరు చేసినా కానీ వాళ్ళని మెచ్చుకుంటారు, చెడు ఎవరు చేసినా కానీ వాళ్ళపై విమర్శలు చేస్తారు, వాళ్ళపై గర్జిస్తారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎవరైనా మంచి పనులు చేస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకుంటారు. అలాగే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారికి కూడా ప్రజలకు, దేశానికి ఉపయోగపడే, రాష్ట్రాలకు ఉపయోగపడే పనులు ఎవరు చేసినా కానీ వాటిని విమర్శించరు. అలాగే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయరు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు సోషల్ మీడియాలో ఈ విధంగా పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయినట్లు వార్తలైతే రాస్తున్నారు.